న్యూ లైఫ్ నూతన సంవత్సరం ప్రవేశపు ఆరాధన. టంగుటూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో పాకల్ రోడ్లో ఉన్న న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిరం ప్రాంగణంలో న్యూ లైఫ్ నూతన సంవత్సర ప్రవేశ ఆరాధనను న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అధినేత మరియు వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ అవార్డు గ్రహీత రెవరెండ్ డాక్టర్ సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఫోసిస్ మేనేజర్ శుభవాణి, సూసన్ రాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకురాలు ఎస్తేర్, ప్రభుదాస్, అమృత, సుదర్శన్ సంఘ సభ్యులు వేలాదిగా పాల్గొన్నారు. కుటుంబ జీవితంలో మీరు ఆశీర్వదించబడి ఉంటే దేవునికి వందనాలు చెల్లించాలి. ఆర్థికంగా మీరు పునరుద్ధరీకరించబడితే దేవునికి వందనాలు చెల్లించాలి. Like a mother bird carries its young, ఒక తల్లి తన యొక్క పసిబిడ్డలను మోసుకొని తీసుకుని వెళ్ళినట్లుగా our God supported us throughout this journey in 2025. మన దేవుడు 2025 సంవత్సరం అంతా కూడా మనకు సహకరిస్తూ మోసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. And led us into this 2026 year. అలాగే 2026 సంవత్సరంలోకి ఆయన మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. The most we can do is thanksgiving to the Lord. దీనంతటికి మనం చేయనది మిక్కిలి గొప్ప కార్యం ఏంటంటే దేవునికి వందనాలు చెల్లించడమే. The second thing is trusting God's plan. రెండవది ప్రాముఖ్యమైనది అదేమిటంటే దేవుని ప్రణాళిక, దేవుని తలంపుల గురించి యోచించాలి. We have many plans in our life, మన జీవితంలో మనకి ఎన్నో ప్రణాళికలు లేక తలంపులు మనం కలిగి ఉంటాం. but without God these plans are useless. కానీ దేవుడు లేకుండా మన ప్రణాళికలన్నీ కూడా నిరుపయోగమే. In Jeremiah 29:11, ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 11వ వచనంలో God says that for I know the plans I have for you, దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశములు, తలంపులు, ప్రణాళికలు నేను ఎరిగి ఉన్నాను. plans to help you and prosper you, అవి మీకు సహాయం చేసేవి, మీకు వృద్ధి కలిగించే ప్రణాళికలే. and not to harm you, అవి మీకు హానికరమైన ప్రణాళికలు కావు. but give you a good hope and future. కనుక అవన్నీ కూడా మీకు మంచి భవితవ్యాన్ని, నిరీక్షణలు కలిగించే ప్రణాళికలుగానే మీకుంటాయి. In Proverbs 3:5-6 సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5-6 వచనాల్లో says that we should fully trust in the Lord our God. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. And our paths will be straight. అప్పుడు మన యొక్క మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. And in 2 Corinthians 5:17 అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో it says that if anyone is in Christ, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల the old has gone, నిన్ను గుర్తించి, నిన్ను కీర్తించి, నీకు మహిమ ఆరోపించి